హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాడి మీద ఆధారపడి బ్రతకకూడదు. మీ మీదే మగవాడు ఆధారపడేలాగా జీవించగలగాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెంపొందుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చెయ్యరు. ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం ఉండదు. గుర్తుంచుకోండి, లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉంది అనే విషయాన్ని తానే కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు. స్త్రీ ఎప్పుడూ కూడా తను స్వతంత్రంగా బ్రతకగలగడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ తనకంటూ తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి. అర్థమైంది కదండి? కాబట్టి ఏ దిక్కు లేరు అనే పరిస్థితి ఒక స్త్రీకి కలగకూడదు. అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడగలగాలి. ఒక స్త్రీ గౌరవం పెరగాలి అంటే తను సంపాదించాలి, తను ఇంటిని చక్కబెట్టాలి, ఇక తనే ఇంటి మొదటి ఆసరాగా నిలబడగలగాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనైపోతారు, అలుసుగా మాట్లాడతారు, ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు. అందుకే అత్త అరిచినా, అలాగే భర్త బాధపడ్డా, ఎవరి నోళ్ళు ఎలా నానినా ఈ ఒక్క హక్కుని చెయ్యి చిక్కించుకోగలిగితే గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, అలాగే ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి. అర్థమైంది కదండి? ఇక ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు. వారికి ఈ లక్షణాలు, ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఇక మొదటిది, తను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడడు. ఇక రెండవది, తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ చెడుగా మాట్లాడడు. ఇక మూడవది, తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ, ఆప్యాయతలు, అలాగే శరీరాన్ని కూడా వేరొక స్త్రీతో పంచుకోడు, కనీసం ఊహించుకోడు కూడా. ఇక ఇలా పంచుకుంటే అది వ్యభిచారమే అవుతుంది. నిజమే కదండి? అలాగే నాలుగవది, ఇతర స్త్రీలతో తన భార్యని ఎప్పుడు కూడా పోల్చడు. ఒకవేళ ఆ పరాయి స్త్రీయే వారికి సరైనదైతే ఆ భగవంతుడు వారినే మీకు భార్యగా రాసి పెట్టేవాడు. విధి ఎప్పుడు కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఇక మీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలోని సమస్యలన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాని మీ జీవితాలకి ఒకరికి ఒకరు మీరే సమస్యగా ఎప్పుడూ మారకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక ఐదవది, మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటారు. ఎప్పుడు వారు నొచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకు అంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రులని, అన్నతమ్ములని, అసలు తన జీవితాన్నే వదిలి తన కోసం వచ్చి తనకు సేవలు చేస్తుంది అనే విజ్ఞతతో ఉంటారు కాబట్టి. అర్థమైంది కదండి? ఇక మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, కాస్త ప్రేమని చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. నిజమే కదండి?
ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది. ఇక అత్తవారింట్లో అయితే పూర్తి జీవితాన్నే గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు, కానీ కారాగారం మాత్రం కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారు అని కాదు. ఎందుకు అంటే తరువాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ కూడా పొందలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు, అంతేకాని మీరు వారిని కాదు. మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట అనేది వేసుకుంటున్నారు అని అర్థం. కాబట్టి చింతించకండి. కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము, కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనసుకు కావలసింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. గుర్తుపెట్టుకోండి. అలాగే జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మరిచిపోవాలి, కొన్ని మనం వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. ఇక అప్పుడే మనశ్శాంతి అనేది దొరుకుతుంది. అర్థమైంది కదండి. అలాగే ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో నువ్వు విలువ ఇవ్వకపోతే తరువాత మీరు ఇద్దామనుకున్నా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు అంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. నిజమే కదండి. అలాగే ప్రేమిస్తే ఓపిక ఉండాలి. ఇక ప్రేమిస్తే అర్థం చేసుకునే గుణం ఉండాలి. ప్రేమిస్తే ఎవరినీ కూడా మోసం చెయ్యకూడదు. ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. ఇక ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి అంతులేని నమ్మకం అనేది ఉండాలి. ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరినైనా కూడా ఎదిరించగలగాలి. ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమని దూరం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఈ కాలంలో అయితే నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు. ఇక అలాగే డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఒకరిని పట్టించుకోకుండా నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతావో అప్పుడే నీ జీవితం అనేది సాబీగా సాగిపోతుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.